నాది చెప్పినా అంటే మీరు నీది ఈ రాసే కదా అంటారు. ఓకే చెప్తాను, గెస్ట్ చేయండి. ఆదాయం 2, వ్యయం 11. హలో నమస్తే, అందరు బాగున్నారా? ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఉగాది పండుగకి రాశి ఫలాలు చెక్ చేసుకున్నారా మీరు? కొత్త పండుగలు ఏవచ్చినా కానీ ముందుగా ఏం శారీ కట్టుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటివి ఆలోచిస్తాం కదా. అండ్ ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటేనే మనకి ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది. నేనైతే ఈ ప్యూర్ మస్లిన్ జామ్దాని శారీ కట్టుకున్నాను. అండ్ ఈ శారీ డీటెయిల్స్ మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి నేను లేబుల్ ఆర్జా అనే కెనడా బేస్డ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఈ పేజ్లో అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో నాకు శారీస్ అన్నీ కూడా. క్వాలిటీ వైజ్ కూడా అమేజింగ్గా అనిపించాయి. కెనడాలో ఎక్కడున్నా కూడా షిప్ చేస్తారు. మీరు ఒకసారి ఆ పేజ్ని చెక్అవుట్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుతాయి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక ప్రసాదాల కోసం అయితే ఈరోజు పొద్దున అంటే డే టైం వచ్చేసి ఎక్కువ ఏం చేసుకోలేదు, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ మాకు పాట్లక్ ఉంది కాబట్టి. సో దేవునికి ప్రసాదాలు నైవేద్యాలు అయితే ఖచ్చితంగా పెడతాము. ఎవ్రీ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ అన్ని వెరైటీస్ చేసి పెడతాం కదా. ఈరోజు ఏంటంటే చిత్రాన్నం పెరుగన్నం చేసాము. నేను భక్షాలు చేస్తున్నాను. మాకైతే వేపపూత కొంచెం అంటే కొంచెమే దొరికింది. ఉగాది పచ్చడి చేసుకుందాము అంటే దీని నిండా ఆకులే ఉన్నాయి. పచ్చడి పూత తక్కువ ఉంది. ఇది అరౌండ్ $4 ఉంది మళ్ళీ ప్రైస్ కూడా. గుడ్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఉండే మా అమ్మ వాళ్ళకే వేప పూత దొరకలేదంట, మాకు దొరికింది. అదే అదృష్టం. మీరు ఈ సంవత్సరం రాశి ఫలాలు చూసుకున్నారా? మీకు ఎట్లుంది? నాది చెప్పారంటే మీరు ఇట్లే గుర్తుపడతారు. ఒకవేళ మీరు రాశి ఫలాలు ఆల్రెడీ చెక్ చేసుకున్నారంటే నాది చెప్పినా అంటే మీరు నీది ఈ రాసే కదా అంటారు. ఓకే చెప్తాను, గెస్ట్ చేయండి. నాది మా ఇంటి ఇద్దరిది చెప్తాను. మా ఇంట్లో నాది ఒకటి, మిగతా ముగ్గురిది ఒకటి ఉంటుంది. సో నాది వచ్చేసి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 5. ఎక్కువ ఉందా? అవమానం 6 కాదు, ఒక నిమిషం. యా, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఎవడో నన్ను బాగా తిడతాడు. తర్వాత మా ఆయనది చెప్తున్నా, నాది గుర్తుపట్టండి ఏదో. మా ఆయనది వచ్చేసి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. మా ఇంట్లో ముగ్గురిది అంతే, పండు, అబ్బు అండ్ అయ్యింది. ముగ్గురిది సేమ్ రాసే. ఏమై ఉంటుంది? పేరుకే వాళ్ళది గొప్ప కదా. ఈ ఇయర్ ఐ మీన్ టు సే ఈ ఇయర్. కానీ మొత్తం బెబ్బే అసలు చాలా దారుణంగా ఉంది. దాన్ని చూడగానే అబ్బా ఈ ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ నాది ఓకేగా ఉండే. ఇంతేనా? మనం ఇట్లా యావరేజ్గానే ఉండాలా? అయితే ఆల్మోస్ట్ అన్నీ కెమెరాకి చేయడం పెడుతున్నాం. ఆల్మోస్ట్ అన్ని రాసులు ఇలానే ఉన్నాయి, ఎందుకో మరి తెలీదు. అన్నీ యావరేజ్గానే ఉన్నాయి. వావ్ సూపర్ అనేలాగా ఏం లేవు. ఐ థింక్ మకర రాశి వాళ్ళు మరీ దారుణం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1. లేదు, నాదే ఇంకా దారుణం అన్నిటికంటే. ఐ రియలైజ్డ్ దట్. అబ్బా మీనరాశి వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. ఆదాయం 14, వ్యయం 11, అట్లీస్ట్ బెటర్. రాజపూజ్యం 7, అవమానం 2 అంట కదా. అన్నిటికంటే వీళ్ళే కొంచెం బెటర్. ఆదాయం వచ్చిన తర్వాత కొంచెం ఏదో మిగిలించుకోవచ్చు. మేషరాశి వాళ్ళు కూడా బాగున్నారు అందులో. అంటే ఆదాయం వ్యయంలో బాగున్నారు. రాజపూజ్యం అవమానంలో 2, 4 అంట. ఇట్స్ గుడ్, అట్లీస్ట్ డబ్బులన్నీ వస్తుందిగా. వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఓకే. యా, అన్నీ ఈసారి కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు దారుణంగా ఉన్నారు. ఆదాయం 2, వ్యయం 8 అంట. రాజపూజ్యం 4. లేదు, నాదే దారుణం, అవమానం 2. నాదే. కర్కాటక రాశి ఈసారి వర్స్ట్. చెప్పేసా, కర్కాటక రాశి ఈసారి వర్స్ట్గా ఉంది. అవి ఈ సంవత్సరము. మీది ఏ రాశి? మీకు ఓకే అనుకుంటే చెప్పండి. అండ్ ఆల్సో మీరు రాశి ఫలాలు నమ్ముతారా? నేను నమ్ముతానా అంటే ఏమో నాకు తెలియదు. ఊరికే ఈరోజు చూసుకుంటాను, రేపటికి నాకు గుర్తుండవు. సో నమ్ముతానో లేదో కూడా నాకు తెలియదు. పాజిటివ్గా ఉంది అనుకో బాగుందిలే అని హ్యాపీగా ఫీల్ అవుతాను. నెగిటివ్గా ఉందంటే ఆ రోజే మర్చిపోతాను. ఇక సప్త శనివారాల కోసం పచ్చి టెంకాయ తెచ్చారు కదా మా ఆయన, అది ఈ రోజు కొట్టారనమాట. దాంట్లో లేతగా ఉంది కొబ్బరి కూడా. వాటర్ కూడా చాలా తీయగా ఉన్నాయి. అది అయిపోయి కూడా ఒక 3 వీక్స్ అయిపోయింది అనుకుంటాను ఇది తెచ్చి కూడా. బట్ స్టిల్ చాలా బాగుంది. లోపలంతా కాయ ఇలానే ఉంది. అసలు కొబ్బరి కూడా ఎంత లేతగా తీయగా ఉందో బాగా అనిపించింది ఇది తినడం కూడా.
జనరల్గా పండు కోకోనట్ వాటర్ తాగదు. మా ఇంట్లో ఎవరికి అంత ఎక్కువ అలవాటు ఉండదు అనమాట కోకోనట్ వాటర్ తెచ్చుకొని తాగడం అనేది. బట్ ఈరోజు మాత్రం తాగితే తనకు కూడా చాలా నచ్చింది. ఇంకపోతే నేను పండగ కోసం అని భక్ష్యాలు చేద్దాం అనుకున్నాను. ఓలిగలు చేయడం మన అందరి ఇంట్లో ఒక ఆనవాయితీ ఉంటుంది కదా. బై ద వే అబ్బు ఈరోజు డిస్కవరీ మ్యూజియం ఉంటే అది 2 అవర్స్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది. సో తన ఫ్రెండ్స్తో పాటు కలిసి మ్యూజియంకి వెళ్ళాడు మనోడు. భక్ష్యాల కోసమని నేను 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి నూనె, కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి కలుపుతున్నాను. నేను భక్ష్యాలు చేస్తున్నాను అనమాట. ఈరోజు నైట్ అత్తతో మాట్లాడేటప్పుడు అత్త ఇట్లా భక్ష్యాలు చేద్దాం అనుకుంటున్నాను అత్త, దానికి ఎలా చేయాలో చెప్పండి అంటే టిప్స్ అని చెప్పి, ఏమైనా నువ్వు భక్ష్యాలు చేస్తున్నావా, దాని బదులు కుడుములు చేయి, అవి ఈజీగా ఉంటాయని చెప్పారు. నేను అన్న 2 రావు కదా, 2 రానప్పుడు ఏది చేస్తే ఏముందత్త, అందుకని మళ్ళీ భక్ష్యాలు చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. భక్ష్యాల కోసం అయితే పిండి తడిపి పెట్టేసి ఒక 1 అవర్ దానిపైన అలానే పెట్టేశాను అనమాట మూత. ఆ తర్వాత నేను 1 కప్పు శనగపిండి తీసుకొని జస్ట్ 2 విజిల్స్ పెట్టాను అల్యూమినియం దాంట్లో అయితే. బట్ మీరు విజిల్స్ చూసి పెట్టుకోవాలి. తర్వాత మొత్తం వాటర్ని వడగట్టేసేయాలి. ఈ వాటర్ని అస్సలు పడేయకండి. ఇది చారులో కానీ సాంబార్లో కానీ ఈ కట్టుని యూజ్ చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే మా ఇంట్లో చేసే ప్రాసెస్ ఒకటి, యూట్యూబ్లో చేసే ప్రాసెస్ ఒకటి. నేను 2 చేశాను, 1కి 2 పనులు అయ్యాయి. అదేంటి అంటే ఫస్ట్ మా ఇంట్లో ఎలా చేస్తారంటే శనగపప్పుని బెల్లాన్ని 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మిక్సీకి వేసేసి దాన్నే పూర్ణంలాగా చేస్తారు. కానీ యూట్యూబ్లో ఎలా చెప్పారంటే ఫస్ట్ శనగపప్పుని శనగబెల్లని దాంట్లోకి వేసేసి మిక్సీలోకి వేసి మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దాంట్లోకి బెల్లం వేసి కరిగించుకొని ముద్దగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలని చెప్పి యూట్యూబ్లో చెప్పారు. ఫస్ట్ ఇదే ట్రై చేసా, ఇది అస్సలు అవ్వలేదు, దాంట్లో సరిగా మెల్ట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం అనిపించింది నాకు. ఇంకా ఇలా కాదు అని చెప్పి నేను ఇంట్లో చేసే ప్రాసెస్కే స్టిక్ అయ్యాను. ఉడికించిన శనగబాళ్ళు అండ్ బెల్లం 2 కలిపి ఈక్వల్ క్వాంటిటీలో మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. కొంచెం ముద్దలాగా అవుతుంది. ఈ పైన ఫ్రిడ్జ్ పైన కబోర్డ్లో ఏంటంటే ఇట్లా పాట్లకి కావాల్సిన సామాన్లు కానీ, ప్లేట్స్ కానీ, పేపర్ ప్లేట్స్, అల్యూమినియం ఫాయిల్, పార్చ్మెంట్ పేపర్ ఇవన్నీ కూడా ఆ పైన ఉంటాయి. అవన్నీ అక్కడే ఎత్తి పెట్టేస్తాము, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేయము. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు అవి బయటకు తీస్తామన్నమాట, అందుకని. అండ్ ఇక్కడ చూసారా, ఇది కూడా పిండి కూడా రెడీ అయిపోయింది. ఒక 1 అవర్ పైన నేను దాన్ని నానబెట్టాను కాబట్టి కొంచెం మెత్తగానే వచ్చింది. మరి చపాతీ పిండిలాగా గట్టిగా తడుపుకోకూడదు అనమాట ఈ పిండిని. దీంట్లోకి అయితే నేను ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు, నాకు ఈ తడే సరిపోయింది. కొంచెం స్టార్టింగ్లో కుస్తీ పడి ట్రై చేశాను. ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అనిపించింది, నెక్స్ట్ అలవాటు అయిపోయింది. నేను తీసుకున్న దానికంటే 1 కప్పు శనగబెల్లకి నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను అండ్ 1 కప్పు ఈ మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా. ఇవన్నీ పర్ఫెక్ట్ పోర్షన్స్గా నాకు 5 భక్ష్యాలు అయితే అయ్యాయి నేను చేసుకున్న సైజుకి. పిండి అయిపోయింది కానీ భక్ష్యాలు పూర్ణం అయితే ఇంకా ఒక 5 అయ్యేంత మిగిలిందనమాట, అందుకని నేను మళ్ళీ చేసుకున్నాను. సో మరి మీరు 2 కప్స్ మైదా పిండి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఇండియాలో అయితే మనకి ఓలిగ రవ్వ సపరేట్ దొరుకుతుంది, అది దొరకట్లేదు కాబట్టి మాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేను మైదా పిండితో చేయాల్సి వచ్చింది. లేకపోతే ఓలిగ రవ్వతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. మొత్తానికి పూర్ణం కూడా ఇందులో పెట్టేసి నీట్గా స్టఫ్ చేసేసి దాన్ని ఇలా చపాతీలాగా రోల్ చేసేసుకున్నాను. కొంచెం పల్చగానే చేసుకున్నాను, మరీ తిక్కుగా ఏం చేసుకోలేదు. అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటాయో, గట్టిగా ఉంటాయేమో అని భయం వేసింది, కానీ లేదు, చాలా బాగా వచ్చాయి. తర్వాత నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. చెప్పాను కదా, వేపపూత చాలా తక్కువ దొరికింది. ఆ వేపపూత వేసేసి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వగరు కోసమని, అండ్ చింతపండు రసము, కొంచెం మిరియాల పొడి కారం కోసమని, తర్వాత ఉప్పు, బెల్లం, ఇవి 6 రుచులు అంటాం కదా, 6 రుచులు కలిసేటట్టుగా ఇవి వేసేసాను. మొత్తం కలిపేసి ఇంకా దేవుని కోసమని, నైవేద్యం కోసమని పక్కన పెట్టేశాను. మేము డే టైం చేసుకున్నవైతే ఇవే అండి, దేవునికి నైవేద్యం కోసమని. ఫస్ట్ ఇంకా మేమైతే పొద్దుటి నుంచి అసలు ఏమీ తినలేదు. దేవునికి పెట్టిన తర్వాతనే, అఫ్కోర్స్ దేవునికి పెట్టిన తర్వాతనే తింటాం కదా. సో నేను భక్ష్యాలు చేసుకొని అవన్నీ పెట్టేసుకొని ఇంకా ఇవన్నీ దేవుని దగ్గర అరేంజ్ చేసుకొని, పూలు పండ్లు, అభిషేకం చేయలేదు, నార్మల్గానే పూజ చేసుకున్నాం. ఈరోజైతే నాకు కొంచెం అన్ఈజీగా అనిపించింది, అందుకే ఇంకా అభిషేకం ఏం చేయలేదు. త్వరగా పూజ చేసుకుందాము, అక్కడికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నార్మల్గా పూజ చేసుకున్నాము. పాపం అబ్బు కోసమేమో ఎంత వెయిట్ చేసాము, బట్ వాడు రాలేదు. పిల్లలు ఉంటారని మేము పూజలకు చాలా ఎక్సైట్ అయిపోతాము, బట్ ఈరోజు అబ్బు మిస్ అయిపోయాడు.
ఇంకా దేవునికి పొద్దున్నే మా ఆయన వెళ్ళి ఫ్లవర్స్ పండ్లు అవి తీసుకొని వచ్చాడు. ముందు రోజు వెళ్ళడం కుదరలేదు, వేరేవి తీసుకొచ్చాం కానీ వాల్మార్ట్కి వెళ్ళి పండ్లు అవి తీసుకురావడం కుదరలేదు. అందుకే ఇంకా ఆ రోజు పొద్దున్నే వెళ్ళేసి తీసుకొని వచ్చారు. దేవునికి నైవేద్యం పెట్టేసుకొని మేము ఇంకా పూజ చేసుకొని మేము కూడా ప్రసాదాలు తీసుకొని అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట ఇంకా తినడం అనేది. పండు కూడా పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, కానీ తను కూడా అడగలేదు. మా ఆయన అయితే ఇది కూడా తీసుకోలేదు. ఆయన భక్ష్యాలు తినరు, ఉగాది పచ్చడి తినలేదు. ఎందుకు అంటే స్వీట్స్తో నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చేంత వరకు స్వీట్స్ ఏం తీసుకోను అని చెప్పేసి ఆయన దేవునికి ముక్కు పెట్టుకున్నారు. అందుకే ఇంకా అవేం తినలేదు, మేమే టేస్ట్ చేసాము. భక్ష్యాలు కూడా నాకు ఎందుకే ఈ మధ్యన ఇంట్లో స్వీట్స్ కూడా చేయాలి అని అనిపించడం లేదు. ఇదివరకు ఆయన స్వీట్స్ ఇష్టంగా తినేవాళ్ళు కాబట్టి నేను రెగ్యులర్గా చేయడానికి కూడా ఇష్టపడుతుంటే, తినేవాళ్ళు ఉంటే మనకు కూడా చేయాలి అనిపిస్తుంది ఏమైనా. బట్ ఇప్పుడు చేయట్లేదు, ఈ మధ్యన తక్కువే చేస్తున్నాను. ఇక మేము ఈవినింగ్ పాట్లక్ కోసం అని చెప్పేసి ఇవి చేసుకున్నాము. మామిడికాయ పులిహోర, రవ్వ కేసరి, ఇంకా భక్ష్యాలు ఉన్నాయి, ఆలు గోబీ కర్రీ, బజ్జీలు, ఇంకా అంతే ఇవే చేసుకున్నాము. ఈవినింగ్ ఏమో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసాము. అంటే ఇంకా మేమంతా అపార్ట్మెంట్లోనే ఉంటాం కదా, జస్ట్ పైన కింద ఫ్లోర్స్ మాత్రమే. సో అందుకోసమని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకా ఎంత బాగా అంటే నైట్ ఇంకా మేము ఎప్పుడు కలిసినా కూడా నైట్ 12-1 ఈజీగా అయిపోతుంది. కాసేపు అలా గేమ్స్ ఆడుకొని కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత అందరం డిస్పర్స్ అవుతాము. పొద్దున స్కూల్ లేదు అంటే ఎస్పెషల్లీ వీకెండ్స్ ఎక్కువ కలుస్తూ ఉంటాము. స్కూల్ డేస్లో కొంచెం బిజీగానే ఉంటాము. అసలు ఒకరికొకరు ఎవరో తెలియనట్టు అసలు ఇంకా మాటలు కూడా చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు వీక్ డేస్లో. బట్ వీకెండ్స్ వచ్చే టైంకి ఇలా ఏవో ఒకటి చేసుకొని తినడము, కలిసి కూర్చొని తినడమా లేదా ఇన్వైట్ చేయడమా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇలా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. నేను ఈవినింగ్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, నార్మల్ సల్వార్ వేసుకున్నాను. మా ఉగాది అయితే ఇలా చాలా హ్యాపీగా మంచిగా జరిగింది. మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.